తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. అసలు జై భీమ్ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది, అసలు వాళ్ళ మేనిఫెస్టో ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. జై భీమ్ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది, అసలు మీ మేనిఫెస్టో ఏంటి? జై భీమ్ భారత్ పార్టీ 2024 ఎలక్షన్లో 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. అయితే మేనిఫెస్టో ఏంటి అంటే మేము దశ దీవెనలు అని ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్నాం. బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ ప్రజల్లోకి వెళ్తుంది మేనిఫెస్టో. అంటే దశ దీవెనలు అనేటువంటి ఒక మేనిఫెస్టో తోటి ప్రజలకి ఒక రాజ్యాంగమే ప్రామాణికంగా ఒక మేనిఫెస్టో తయారు చేయాలి అని చాలా కష్టపడి తయారు చేసినటువంటి మేనిఫెస్టో. సో అంటే కేవలం ఎన్నికల సందర్భంలో ఎన్నికలు వచ్చినప్పుడు తాయిలాలుగా చెప్పి రేపొద్దున వాటిని నిర్వర్తించకుండా ప్రజల్ని మభ్యపెట్టే మేనిఫెస్టో అయితే కాదు అది. సో ఖచ్చితంగా వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ అండ్ ప్రతి అంశానికి కూడా ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్, అంటే బడ్జెట్ అలొకేషన్ ఎలా జరగాలి, బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆర్ వైఎస్ఆర్సీపీ నవరత్నాలని, వీళ్ళేమో సూపర్ 6 అని, వీళ్ళకి బడ్జెట్ అలొకేషన్ ఎలా జరుగుతుంది, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బాధలేంటి సాధకాలేంటి అనే దాని మీద క్లారిటీ ఉంది. సో నేను మా పార్టీ తరఫున ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రతి అంశానికి కూడా క్లారిటీ ఇచ్చాము. ఫైనాన్షియల్ వయబిలిటీ ఎలా ఉంటుందో ఇచ్చాము. అండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అలొకేషన్ ఎంతో క్లారిటీ ఇచ్చాము. ఖచ్చితంగా దశ దీవెనలు అనేటువంటి ప్రోగ్రామ్ మేనిఫెస్టో ద్వారా ప్రజలలోకి సీరియస్గా వెళుతున్నాం. మేము అన్ని నియోజకవర్గాల్లో ఒక కంఫర్టబుల్ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఒక కన్సిడరబుల్ ఓటింగ్ తెచ్చుకోగలమనే నమ్మకం అయితే నాకు ఉంది. మరి మీరు ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు సార్? నేను మంగళగిరి అండ్ తాడికొండ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు, వైఎస్ఆర్సీపీ కావచ్చు లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇవి 2 కూడా అమరావతి ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినాయేమో. సో 2014 నుంచి 19 వరకు పరిపాలన చేసిన తెలుగుదేశం, ఎన్డీఏ, బీజేపీ కూటమి, పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు మద్దతు ఇచ్చాడు. ఈ ప్రజలకి ఏం చేయాల, అమరావతి ప్రజల్ని మరి ముఖ్యంగా నట్టేయటం వచ్చినటువంటి ప్రభుత్వం. సో ఆ ప్రభుత్వానికి ఓటు ఓటిగా హక్కు లేదు ప్రజల దగ్గర నుంచి. మరి ముఖ్యంగా అమరావతి, మంగళగిరి, తాడుకొండ ప్రజలను ఓటు అడిగే హక్కు అసలు లేదు. సో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని కొనసాగించినటువంటి ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు అడిగే అర్హత లేదు. సో అక్కడ ప్రజల మనోభావాలు అసెంబ్లీలో ప్రతిబింబించాలి అంటే నాలాంటి వ్యక్తి అక్కడ రేపొద్దున ఎమ్మెల్యేగా గెలవాలనేది నా కోరిక. అందుకోసమని ఆ ప్రజల కోసం, వాళ్ళ వాయిస్ని వినిపించడం కోసం నేను ఆ 2 స్థానాల్లో నుంచి పోటీలో నిలబడుతున్నాను. మరి మంగళగిరి నుంచి లోకేష్ గారు, ఇంకోవైపు చూస్తేనేమో లావణ్య గారు. ఇటు లావణ్య గారికి రాజకీయంగా బాగానే ఉంది, మరి లోకేష్ గారు పోయినసారి మంత్రిగా కూడా చేశారు. మరి మీరు ఎందుకు, అంటే లోకేష్ గారికి మీకు విభేదాలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా? విభేదాలు మాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు. ఇప్పుడు నారా లోకేష్ అనే అతను 2019లో మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు. అంటే మీరు ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే అతను ఓడిపోయాడు. మీరు ఆయన మంత్రిగా పనిచేశాడు 2015 నుంచి అని అన్నారు. మంత్రిగా పనిచేసి ఒక ఎమ్మెల్సీగా ఉండి అక్కడ ఓడిపోయాడు. అంటే ఒక కాన్స్టిట్యున్సీ ప్రజలు అతన్ని నమ్మల. ఒక మంత్రిగా పనిచేసి కూడా ఒక కాన్స్టిట్యున్సీ ప్రజలు నమ్మలేదు అంటే అర్థం ఏంటి అంటే మంగళగిరి ప్రజలు పరిపాలనని, నారా లోకేష్ గారి పరిపాలన యాక్సెప్ట్ చేయాలి. అంటే నాకు పర్సనల్గా నారా లోకేష్ ఈజ్ నాట్ ఎ లీడర్. He was just a made-up leader. వాళ్ళ నాన్న మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ తాతయ్య గారు మాజీ ముఖ్యమంత్రి. సో వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చి పెట్టుబడి పెట్టి నారా లోకేష్ని ట్రైనప్ చేసి మాట్లాడటం నేర్పించి ఇంకోటి చేసి ప్రజల పట్ల ఒక కన్సర్న్ చూపించాలని, అతనికి ఇవ్వగలవని చేయించి లీడర్గా తయారు చేశారు. లీడర్గా ప్రొజెక్షన్ ఇస్తున్నారు తప్ప ఐ డోంట్ థింక్ సో అతను ప్రజలలో నుంచి వచ్చిన లీడర్ అయితే అని కాదని నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ నారా లోకేష్ నాకు కాంపిటీషన్ అని కూడా నేను ఫీల్ అవటంలా. బికాజ్ నేను
28 సంవత్సరాలకి జడ్జినయ్యా, 10 సంవత్సరాలు జడ్జి పోస్ట్లో ఉన్నా, 38 సంవత్సరాలకి ఉద్యోగం రిజైన్ చేసి ప్రజల కోసం బయటకు వచ్చా. నేను 38 సంవత్సరాలకు బయటకు వచ్చేటప్పటికి నాకు 22 ఇయర్స్ సర్వీస్ వదిలేసుకుని వచ్చా. గత 5 ఏళ్ల నుంచి లాయర్గా కొన్ని వేల కేసులు వేసి కొన్ని లక్షల మంది ప్రజల మనసుల్లో మంచి స్థానం సంపాదించా. ప్రజల కోసం పోరాటం చేశా. నేను ఒక సాధారణమైన న్యాయవాదిగా ఒక ప్రభుత్వం, ఒక తెలుగుదేశం ప్రభుత్వం కంటే ఎక్కువ చేశా. సో నారా లోకేష్ని నేను ఎప్పుడు కాంపిటీషన్గా ఫీల్ అవ్వను. అండ్ మోర్ ఓవర్ మీరు ఇంకోటి చెప్పినట్టు ఆమెకు 100 కోట్లు ఉన్నాయి, వాళ్ళ మాజీ మంత్రి అనే స్థాయిలో నేను ఎవరిని కాంపిటీషన్గా ఫీల్ అవ్వటంలా. ఎందుకంటే ఇది ఒక పోటీ మాత్రమే. ప్రజలు విశ్వసిస్తే నాయకుడు అవుతారు, ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలుస్తారు, ప్రజలు ఆదరిస్తే ఖచ్చితంగా కొంతకాలం ప్రజానాయకుడిగా మంచి సిస్టంలోకి ఉంటారు. ఇది అంతా ప్రజలు నిర్ణయించాలి తప్ప లీడర్ అని నేను లీడర్ని అనుకుంటే లీడర్ని కాలేం, నారా లోకేష్ లీడర్ అనుకుంటే ఆయన లీడర్ కాదు. అసలు మంగళగిరిలో ఎంత ఓటు బ్యాంకింగ్ ఉంది మీకు? ఒకవేళ మీరు పోటీ చేస్తే ఓట్లు చీలే అవకాశం ఉందా? ఎంత ఓటు బ్యాంక్ ఉంది అంటే నేను చెప్పలేను. అది ఇప్పుడు ఎస్సీలు 65,000 మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారని నేను ఎట్లా అనుకుంటాను? బీసీలు ఒక 60,000 మంది ఉన్నారు కదా, వాళ్ళు నాకు ఓట్లు వేయరని నేను అనుకోను కదా. ముస్లిమ్స్ లేకపోతే ఇంకో సామాజిక వర్గం వాళ్ళు వీళ్ళు క్యాలిక్యులేటెడ్గా వీళ్ళు నాకు ఓట్లు వేస్తారు, వీళ్ళు నాకు ఓట్లు వేయరని నేను అనుకోను. రాజ్యాంగం బాగుండాలి, ప్రజాస్వామ్యం బాగుండాలి. ఎమ్మెల్యేగా కాబడినటువంటి వ్యక్తి మన హక్కుల కోసం ఫైట్ చేసి అసెంబ్లీలో నిజాయితీగా వాయిస్ వినిపించగలగాలి అని అనుకునే ప్రతి ఒక్క వ్యక్తిని నేను ఓటు అడుగుతా. అది సామాజిక వర్గంతో సంబంధం లేని అంశం. అమరావతిలో కొన్ని వేల మంది రైతులు భూములు ఇచ్చారు. వీళ్ళల్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, కమ్మళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా తరపున నేను మాట్లాడాల్సిందే కదా. బీయింగ్ ఎమ్మెల్యేగా ఒక రాజ్యాంగం ప్రామాణికంగా నేను ఒక పార్టీ పెట్టి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నాకు ఈ కులం ఆ కులం అని ఉండదు. సో ఎన్ని ఓట్లు వస్తాయో నాకు తెలియదు. బట్ ఎన్ని ఓట్లు వచ్చినా నేను మంగళగిరి తాడికొండ ప్రజాప్రాతినిధ్యం వహించి అసెంబ్లీకి వెళ్ళాలి, మంగళగిరి మీద ఫోకస్ చేసి ఖచ్చితంగా అక్కడ నుంచి ప్రజాప్రతినిధిగా గెలవాలని ఒక కాన్ఫిడెన్స్ తోటి వెళ్తున్నా. రేపొద్దున ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరికి నష్టం అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నాకు వచ్చే ప్రతి ఓటు వల్ల నష్టపోయేది తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా నారా లోకేష్ని మంగళగిరిలో ఓడించి తీరుతానని అయితే మాత్రం నేను కారాఖండిగా చెప్తాను. ఎందుకని సార్ గతంలో మీరు టీడీపీకి సపోర్ట్ గా ఉన్నారు, టీడీపీలోనే ఉన్నారు, మరి అసలు బయటికి ఎందుకు వచ్చారు? నో, రాంగ్ ప్రశ్న. నేను టీడీపీలో ఎప్పుడు లేను. 2019 నుంచి నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేశాను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ, నేను, సిపిఐ, సిపిఎం, బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వం మీద ఫైట్ చేశాం. సో నేను ఎప్పుడు ఇండివిజువల్గానే ఉన్నా. నాకు తెలుగుదేశం పార్టీతో నయా పైసా సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ ఈ భావజాలాన్ని మోస్తున్నాననేటువంటి అపోహ ప్రజల్లో ఉంది. నేను ఎప్పుడూ ఇండిపెండెంట్ని. నేను ఏ సందర్భంలోనూ కూడా నా ఆత్మాభిమానాన్ని, మా జాతి ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేయాలి. నుంచి ఈ ప్రభుత్వం మీద ఈవెన్ తెలుగుదేశం ప్రభుత్వం కంటే, తెలుగుదేశం పార్టీ కంటే కూడా నేను ఎక్కువ ఫైట్ చేశాను. మీడియాలో ఫైట్ చేసా, లీగల్గా ఫైట్ చేసా, రోడ్ల మీద కూర్చున్నాం, ధర్నాలు చేసాం, దళిత బిడ్డల కోసం చేసాం, ఎస్సీల కోసం చేసాం, బీసీల కోసం చేసాం, అమరావతి రైతుల కోసం చేసాం, కోర్టుల్లో న్యాయమూర్తుల మీద దాడి జరిగితే చేసాం, పోలీసులకు వ్యతిరేకంగా చేసాం. వాట్ నాట్ అమ్మా, చెయ్యని పోరాటం లేదు. మేము ఎన్నో వందల పోరాటాలు చేసి, వందల కార్యక్రమాలు చేసి ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. ఈ ప్రాసెస్లో భాగంగా తెలుగుదేశం పార్టీ మేము కలిసి పనిచేసాం తప్ప ఎప్పుడు కూడా నాది ఇండిపెండెంట్ పార్టీయే. సో నేను ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత, జై భీమరావు భారత్ పార్టీ పెట్టుకున్న తర్వాత నేను ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిని, చంద్రబాబు నాయుడు ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు, అండ్ జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు. సో మేమందరం కూడా ఇండిపెండెంట్తో పొలిటికల్ పార్టీలు ఏర్పాటు చేసుకున్నాం. అంటే నాకు తెలుగుదేశంతో విభేదాలు ఉన్నాయి అనే మాట కూడా అబద్ధం. సో నేను ఎప్పుడు కూడా నాకు తెలుగుదేశంతో విభేదాలు లేవు. అండ్ ఐ రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు గారు, ఐ రెస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. బట్ పాలసీస్ మీద మాత్రం నేను విభేదిస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన తప్పు పనులన్నీ కూడా కరెక్ట్ అని నేను చెప్పలేను. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా కరెక్ట్ అని నేను చెప్పలేను. పవన్ కళ్యాణ్ గంటకొక మాట, రోజుకొక మాట, పూటకొక మాట్లాడుతున్న విధానాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతో వెళ్ళి కలిసి వాళ్ళతో అలయన్స్లో ఉండడానికి నేను ఇష్టపడను. నా ఎజెండా, నా మేనిఫెస్టోలో ప్రధాన పాత్ర పోషించేది ప్రజలు, ప్రజాస్వామ్యం.
ఇవి రెండిటికి తప్పు చేసిన ఈ రెండిటికి తూట్లు పొడిచే ఏ రాజకీయ పార్టీనైనా సరే నేను యాక్సెప్ట్ చేయను. ఎన్ని సంవత్సరాలైనా ఒంటరిగా పోరాటం చేస్తాను, ఒంటరిగా ఫైట్ చేస్తాను. సో తెలుగుదేశం పార్టీతో నాకు ఏ విధమైన విభేదాలు లేవు. ఒక సందర్భంలో తెలుగుదేశం, జనసేన, జేపీ భారత్ పార్టీ పొత్తులో వెళ్ళాలి అనే ఆలోచన చేసినాం. బట్ ఆ పొత్తులో వెళ్ళాలి అన్న ఆలోచన మేబీ అవతల పక్క నుంచో యువతల పక్క నుంచో కోరిలేట్ కాని కారణంగా ఇండివిజువల్గా ఫైట్ చేయాల్సి వస్తుంది, ఇండివిజువల్గా పోటీ చేయాల్సి వస్తుంది. మరి పత్తిపాడులో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? పత్తిపాడు కాదమ్మా, తాడికొండ అంటే మంగళగిరి. తాడికొండలో ఎందుకు పోటీ చేయాలి? తాడికొండ ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అక్కడ ఎస్సీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు తాడికొండ మంగళగిరిలో గెలిస్తే ఏది తీసుకుంటారు, ఏది రిటైన్ చేసుకుంటారు అంటే మాత్రం దానికి ఆన్సర్ నా దగ్గర లేదు ఇప్పుడు. కానీ రెండు ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వాల చేతిలో మోసపోయారు. వీళ్ళకి న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఉండాలి. మంగళగిరిలో ప్రజలు ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పార్టీకి ఓటేయాలి. తాడికొండలో ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ ఆల్ రైతులందరూ నష్టపోయినారు. ఆ రైతులందరికీ న్యాయం జరగాలి అంటే అక్కడ ఒక ఆల్టర్నేటివ్ కల్పించాలి. నేను ఎందుకు అక్కడ పోటీ చేస్తున్నానంటే ఒక లీడర్షిప్ డెవలప్ అవ్వాలి. రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రైతులకు అన్యాయం చేయడం మొదలు పెడతారు. సో అప్పుడు వాళ్ళకి నేను ఈ ప్రాంతంలో నుంచి ఎమ్మెల్యేగా ఎన్ని ప్రయత్నం చేశాను. సో నాకు ఒక బాండెడ్ అటాచ్మెంట్ ఏర్పడుతుంది. సో నేను వాళ్ళని నమ్మించడానికి, వాళ్ళ తరపున రేపు పోరాటం చేయడానికి తాడికొండ కాన్స్టిట్యున్సీలో నుంచి నేను పోటీ చేయాల్సి వచ్చింది. మరి ఎస్సీలకి న్యాయం చేయడానికి అని చెప్పి రైతులకు అని అంటున్నారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎస్సీలకు కూడా సీట్లు ఇచ్చారు. మరి న్యాయం జరగలేదు అనుకుంటున్నారా మీరు? అమ్మా, ఇప్పుడు 29 సీట్లు ఎస్సీలకు ఉంటాయి, 7 సీట్లు ఎస్టీలకు ఉంటాయి. ఏ పార్టీ అయినా 29 సీట్లు రాజ్యాంగం ప్రకారం, రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలకు ఇవ్వాల్సిందే, 7 సీట్లు ఎస్టీలకు ఇవ్వాల్సిందే. ఇవి కాక జనరల్ సీట్లలో ఒక్క సీట్ అయినా ఎస్సీకి ఎస్టీకి ఇచ్చారా? ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చారా? ఇవి కూడా ఎందుకు ఇచ్చారు అంటే దాంట్లో ఖచ్చితంగా ఎస్సీలు పోటీ చేయాలి కాబట్టి ఇచ్చారు. సో న్యాయం జరగటం అంటే దట్ డస్ నాట్ మీన్ దట్ రిజర్వేషన్లో ఉన్న వ్యక్తులకి రిజర్వేషన్లో ఇవ్వటం కాదు న్యాయం చేయటం అంటే. రిజర్వేషన్లో వాళ్ళ హక్కు అది. మీరు ఏం పెట్టారు, మీరు అదనంగా ఎంత ఇచ్చారు? ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తికి సుచరితని హోమ్ మినిస్టర్ చేశాను, ఒక లేడీ, అండ్ వనితని హోమ్ మినిస్టర్గా చేశాను. వనిత అండ్ సుచరిత హయాంలో హోమ్ మినిస్టర్గా చేసిన వేళ్లలో ఈ దేశంలోనే అత్యధిక ఎక్కువ దళితుల మీద దాడులు వీళ్ళిద్దరు మినిస్ట్రీలో జరిగినాయి. సో నేనేమంటాను, ఈ రాజకీయ పక్షాలన్నీ కూడా కేవలం దళిత బిడ్డల్ని, బహుజనుల్ని, లేకపోతే వీళ్ళందరినీ ఓటు బ్యాంక్గా చూడటం తప్ప నిజమైనటువంటి ప్రజాస్వామ్యంలో వీళ్ళకి ఏదైనా మంచి చేద్దామని మాత్రం మచ్చుకైనా కనపడదు.